ఈ విషయం ఎవరు చెప్పారు? పెంటగాన్ చెప్పింది. పెంటగాన్కి ఏంటి అవసరం? చైనాకి భారత్కి మధ్య రిఫ్ట్ పెంచడం కోసం. చైనా చేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది. బట్ ఈరోజు అమెరికాకి ఎందుకు అంత ప్రేమ? వాళ్ళ అవసరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, హిందూ మహాసముద్రంలో, ఇండో పసిఫిక్ రీజియన్లో. సో రకరకాల స్ట్రాటజీలు, ఎత్తుగడలతోటి పెంటగాన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, వార్షిక నివేదిక ఇచ్చింది. దాంట్లో ఇప్పుడు చైనా ఇంట్రెస్ట్ మిగిలిన తైవాన్ కన్నా కూడా ముందర అరుణాచల్ ప్రదేశే. దీన్ని హిట్ చేయాలా అని చెప్పేసి భారత్ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ పోలీసు మన జాగ్రత్త కోరి చెప్పింది. ఇదే ప్రపంచ పోలీసు ఏం చేస్తాడు? పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తాడు, పాకిస్తాన్లో ఉగ్రవాదులకు శిక్షణా కేంద్రాలకి కావాల్సిన కంప్లీట్ సామాగ్రి, సంపద అన్నీ చేరేస్తాడు, IMF రూపంలో రుణాలు ఇప్పిస్తాడు, సహాయం చేస్తాడు. ఇటు వచ్చేసి మనకి జాగ్రత్తలు చెప్తాడు. సరే, ఏంటి డబుల్ స్టాండర్డ్స్? పెంటగాన్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఇవన్నీ సమగ్రంగా విశ్లేషించడానికి లైవ్లో మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ మావిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. నమస్తే పత్రిజీ, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. సో పెంటగాన్ రిపోర్ట్ మనకి ఒక వారం పాటు కాలక్షేపం చేసుకోవడానికి కావాల్సిన సరంజామా అంతా దట్టించి మరీ ఇచ్చాడు. మన మీద విపరీతమైన ప్రేమ కురిపించేసి భారతదేశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు, మీరు మీ వైపు చైనా దృష్టి పెట్టింది. వాళ్ళకి ఇప్పుడు తైవాన్ కాదు ప్రయారిటీ, అరుణాచల్ ప్రదేశ్. సో మీరు అప్రమత్తంగా ఉండండి. మనకి చెబుతూ రెండో చేత్తో సంతకం పెట్టేస్తాడు ట్రంప్, పాకిస్తాన్కి ఏమైనా డబ్బులు దశకం అవి పంపించాలంటే. ఏంటి సార్ అసలు పెంటగాన్ రిపోర్ట్లో విశ్వసనీయత ఏంటి? పెంటగాన్ చాలా కాలంగా వీళ్ళ నీతి ఇలాగే ఉందండి. అమెరికన్ అప్రోచ్ పాకిస్తాన్ కి సంబంధించి ఒక నీతి, చైనాకు సంబంధించి ఒక నీతి. అరుణాచల్ ప్రదేశ్ భారత అభిన్న భాగం అని అమెరికా ఒప్పుకుంది. ఆ విషయంలో మనం సమర్థిస్తారు. గత 2-3 సంవత్సరాల క్రితం చైనా PLA వచ్చేసి మనకు యాంగ్సే అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది మనకు దీంట్లో, మన అరుణాచల్ ప్రదేశ్. అక్కడ వాళ్ళు చొచ్చుకొని వచ్చి రావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ సైన్యానికి సంబంధించిన కొంతమంది అక్కడ గుమ్మిగూడారు, రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మనకు లైవ్ శాటిలైట్ ఫీడ్ అమెరికానే ఇచ్చింది. మనం డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆఖరి రోజుల్లో జనవరి 20న దిగిపోతారనగా డిసెంబర్, దానికంటే ఒక నెల ముందర డిసెంబర్లో మనం అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్నాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాం. దాని దృష్ట్యా వాళ్ళకి లైవ్ ఫీడ్ ఇచ్చారు. లైవ్ ఫీడ్ ఇవ్వగానే మన అక్కడ ఎంతమంది ఉంటారు ఒక్కొక్క పోస్ట్ లో కాబట్టి మా అంటే 4-5 ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ రాగానే సడన్ గా మనం అప్పటికప్పుడు ఒక 40-50 మందిని అక్కడ పోగు చేసి మనం రెడీగా ఉన్నాం. చైనా PLA రాగానే మనం వాళ్ళని చావచెతగా వాదం పట్టుకోం. దాంట్లో కనీసం అంటే 2-3 చనిపోయి ఉన్నారు, వాళ్ళ తలలు పగిలిపోయి ఉంటాయి, మనకు తెలియదు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమందిని బందీగా తీసుకున్నాం, 10 మందిని. తర్వాత వాళ్ళు ఒక వైట్ ఫ్లాగ్ తీసుకొచ్చి మనతో చర్చలు చేసి వాళ్ళు మనం హ్యాండ్ ఓవర్ చేసాము. 2 సైడ్స్ అని చెప్పండి, చిన్న మిస్అండర్స్టాండింగ్, దాన్ని లోకల్ లెవెల్లో మేము సమస్యను పరిష్కరించుకున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసాం. అదే సమయంలో మీకు గుర్తుంటుంది, రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చైనాకి సేన హమారీ సేనకు పీట్ రహీ హై అన్నాడు. చైనా సేన మనం కొడుతున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికంతా కూడా మనకు అమెరికా సమర్థన ఉండింది. అమెరికా మనకు ఫుల్ గా సపోర్ట్ చేసింది అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి. కానీ పాకిస్తాన్కి వచ్చేసరికి వాళ్ళు కంప్లీట్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. పాకిస్తాన్ అన్న దేశాన్ని తయారు చేసిందే అమెరికా తయారు చేసింది. బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమిస్తున్నప్పుడు సోవియట్ యూనియన్ కి ఈ సోషలిస్ట్ భావజాలం ఉన్నటువంటి నెహ్రూ పాలిస్తున్న భారతదేశానికి మధ్యలో బఫర్ ఉండి తీరాలి అని అమెరికా నిర్ణయించింది. అమెరికా నిర్ణయం ఆధారంగానే ఈ పాకిస్తాన్ అన్నది ఏర్పడింది. అంతేకాదు రాజా హరిసింగ్ మీద చాలా ఒత్తిడి ఉంది, మీరు భారతదేశంలో విలీనం అవ్వకండి, అవ్వకపోతే కనుక ఆ బఫర్ ఉంటుంది అని ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే ఫైనల్ గా ఆయన భారతదేశంలో విలీనం చేయంగానే బ్రిటిష్ అధికారి గిల్గిట్ లో కూర్చున్నటువంటి కెప్టెన్ బ్రౌన్ అన్నటువంటి అధికారి ఆయననే పాకిస్తాన్ జెండా ఎగరేసి అక్కడ ముజాఫరాబాద్ నుంచి ఒక చిన్న మునీం అంటే ఒక క్లర్క్, ఆఫీస్ లో ఉన్న క్లర్క్ ని పిలిచి గిల్గిట్ ని హ్యాండ్ ఓవర్ చేశాడు పాకిస్తాన్. దానికి ఆయనకు నిషానే పాకిస్తాన్ అని చెప్పేసి పాకిస్తాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వీళ్ళు ఇచ్చారు. అలాగే మనకు బ్రిటన్ లో వచ్చేసి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అక్కడ కూడా ఇచ్చారు. సో ఈ రెండు దీని వెనకాల కుట్రంతా అమెరికా కాదు. అందుకనే రీసెంట్ గా ఒక సంవత్సరం క్రితం రాబర్ట్ బ్లాక్వెల్ అని చెప్పేసి వాళ్ళ అమెరికన్ అంబాసిడర్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంబాసిడర్ ఈ POJK వెళ్ళాడు. ఆయన POJKలో అక్కడ మనకు ముజాఫరాబాద్ ప్రాంతంలో అక్కడ ఎప్పుడో చిన్న ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నప్పుడు, గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు
ఆయన అక్కడ ఒక 2 రోజులు వచ్చాడు అక్కడికి. సో ఆయన వచ్చి ఏ దీంట్లో ఉన్నాడో దాన్ని ఒక పెద్ద మాన్యుమెంట్ గా తయారు చేశారు, జిన్నా హౌస్ అని పిలుస్తారు. ఈయన అక్కడ వెళ్ళి ఒక 2 రోజులు ఉండేసి వచ్చాడు ఈయన, అమెరికన్ అంబాసిడర్. ట్వీట్ చేస్తాడు, పాకిస్తానీ కశ్మీర్ ఇస్ బ్యూటిఫుల్ అని ట్వీట్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి? పిఓజేకే పాకిస్తాన్ కాదు మాది అని మనం చెప్తున్నాము, యునైటెడ్ నేషన్స్ కూడా చెప్పింది. దానికి భిన్నంగా పాకిస్తాన్ దే ఇది అని ఆయన ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కాంట్రాస్ట్ మనం చూడొచ్చు. చైనా విషయం వచ్చేసరికి మనం సమర్థిస్తారు, ఎందుకంటే చైనాకు వాళ్ళకు రైవలరీ ఉంది కాబట్టి మనం సమర్థిస్తారు. పాకిస్తాన్ అనేది వాళ్ళే క్రియేట్ చేశారు, మనకు వ్యతిరేకంగా బఫర్ పెట్టుకున్నారు కాబట్టి పాకిస్తాన్ విషయం వచ్చేసరికి వాళ్ళని సమర్థిస్తారు. ఇంత ఆపరేషన్ సింధూర్లో ఇన్ని గొడవలైనా కానీ కూడా మనం చూసాం, $686 బిలియన్ స్పెషల్ గా డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్ చేశాడు ఒక వారం 10 రోజుల క్రితం. దేనికి అంటే వాళ్ళు F-16 రిపేర్ చేయడానికి, టు ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం అంటున్నాడు. టెర్రరిజం ఫైట్ చేయడానికి వాళ్ళకి F-16 లేదు. వాళ్ళకి F-16 భారతదేశం మీద మాత్రం వాళ్ళ మీద వాళ్ళు ఎలా ఫైట్ చేసుకుంటారు సార్? నాకు అర్థం కాదు. బేసిక్ గా వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళలో వాళ్ళు ఎలా ఫైట్ చేసుకుంటారు? అక్కడ పాకిస్తాన్ లోనే ఒకటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, ఒకటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అది పాకిస్తాన్ ఆర్మీ. అది తప్ప ఇంకేం టెర్రరిస్ట్ లేవు. ఈ లష్కర్ ఎ తోయిబా, తర్వాత మనకు జైషే మహమ్మద్, హరకతుల్ ముజాహిదీన్, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ సైన్యంలోనే డిఫరెంట్ డివిజన్స్. మనకు అలాగైతే పంజాబ్ రెజిమెంట్ ఉంటుంది, డోగ్రా రెజిమెంట్ ఉంటుంది, మెడ్రాస్ సాపర్స్, అస్సాం రైఫల్స్ లాగా అవి వేరే ఒక వాళ్ళ కాంటింజెంట్ కింద మనం భావించాలి, అంతేగాని సపరేట్ గా భావించడం. ఐఎస్ఐ ఆర్మీ లేకపోతే వీళ్ళు ఎవరు లేదు, వాళ్లే వీళ్ళని తయారు చేసి వీళ్ళకు ఏంటంటే ఒక నిక్కర్ కంటే పొడుగు, ప్యాంట్ కంటే తక్కువ వాళ్ళకి తొడిగేసి వాళ్ళని ముందుకు పంపిస్తున్నారు, నాన్ స్టేట్ యాక్టర్ అని చెప్తున్నారు. ఎనీవే, సో కాబట్టి ఈ అంశంలో అమెరికా ద్వంద్వ వైఖరి మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా భారతదేశానికి అమెరికాకి పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో నేనే పరిష్కరించాను అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేశాడు కదా. యాక్చువల్ గా దానికి క్రెడిట్ ఎవరికి వెళ్ళాలంటే చైనాకి వెళ్ళాలి. ఎందుకంటే మనం మే 10వ తారీఖున ఎయిర్ బేస్ అన్ని కొట్టిన తర్వాత ఇంకా వాడికి రడార్స్ లేవు. మన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తే కనుక అటాక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వాళ్ళ దగ్గర రడార్స్ లేవు. ఒకవేళ కనుక్కున్నా కానీ వాడు టేక్ ఆఫ్ అవడానికి రన్వేస్ లేవు వాడికి. ఆ పరిస్థితుల్లో వాళ్ళ ఏరో ఇండస్ట్రీ ఒకటి ఉంది, చైనా దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని పాకిస్తాన్ లో JF-10C, JF-17 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అసెంబుల్ అవుతాయి పాకిస్తాన్ లో. మేడ్ ఇన్ పాకిస్తాన్ ముద్ర వేసి వాడు బయట అమ్ముతారు. ఎందుకంటే మేడ్ ఇన్ చైనా అంటే కనుక ఎవరు కొనరు కదా అని చెప్పి మేడ్ ఇన్ పాకిస్తాన్ ముద్ర వేసి అమ్మేటువంటి ఒక స్కీమ్ పెట్టింది చైనా. దానిని అటాక్ చేయబోతున్నాం అని చెప్పి చైనాకి తెలుసు. ఎందుకంటే మన మూవ్మెంట్స్ అన్ని చెక్ చేసి వాళ్ళకి అర్థమైపోయింది భారతదేశం ఇప్పుడు దాన్ని అటాక్ చేయబోతుంది నెక్స్ట్ అని తెలియగానే పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి గిరిధర్ గారు, వేర్ ఎగ్జాక్ట్లీ దట్ ఫెసిలిటీ, అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్కడ లొకేట్ అయింది పాకిస్తాన్ లో? పాకిస్తానీ పంజాబ్ లో ఉంటుంది, లాహోర్ ఇస్లామాబాద్ ప్రాంతంలో ఉంటుంది. సో దాన్ని మనం కొట్టబోతున్నాం వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు పాకిస్తాన్ ని ఒత్తిడి తీసుకొచ్చి అర్జెంట్ గా మీరు భారతదేశం ముందర మోకరిల్లండి, సరెండర్ అయిపోండి, ఆపండి దాన్ని ఇమ్మీడియట్ గా, లేకపోతే మీరు మొత్తం ఫ్యాక్టరీ ఎగిరిపోతుంది అని బెదిరించేసరికి అప్పుడు పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. సో యాక్చువల్ గా దీనికి క్రెడిట్ ఎవరు తీసుకోవాలంటే చైనా తీసుకోవాలి. కానీ భారతదేశం దీన్ని కొట్టబోతోంది అని వాళ్ళు ఓపెన్ గా చెప్పలేరు కదా. మేము డిఫెన్స్ లేదు, మేము డిఫెన్స్ లెస్ గా ఉన్నాం, మా రెడార్లన్నీ ఫెయిల్ అయినాయి అని చెప్పలేని పరిస్థితి లేదు చైనాకి. అందుకని వాళ్ళు నోరు మూసుకున్నారు, దాని క్రెడిట్ అంతా ట్రంప్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మనకు ఈ కాంట్రాక్ట్ చూపిస్తున్నాను. చైనాకు వచ్చేసరికి ఒకలాగా వాళ్ళ వైఖరి ఉంటుంది, పాకిస్తాన్కి వచ్చేసరికి ఇంకోలా వైఖరి ఉంటుంది. ఎన్నో రోజులుగా అప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు కూడా మన దేశంలో ఆల్మోస్ట్ ప్రతి శుక్రవారం శనివారం ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగేది. ఢిల్లీలో ఏదో ఒకటి జరిగేది. ఒక రోజు సరోజిని మార్కెట్ లో జరుగుతుంది, ఇంకోటి లాజ్పత్ నగర్ లో జరుగుతుంది, ఒక రోజు రీగల్ థియేటర్ పక్కన జరుగుతుంది. ఎన్ని బాంబ్ అటాక్ జరిగినాయి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ భారతదేశం రిటాలియేట్ చేద్దామంటే కనుక అమెరికా సస్య మీరు టచ్ చేయడానికి వీల్లేదు, మా ఆఫ్ఘాన్ ఆపరేషన్స్ దెబ్బతింటాయి కాబట్టి మీరు ఏం చేయడానికి వీల్లేదని చెప్పారు. అప్పట్లో వాళ్ళ డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ అతను వచ్చేసి అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు టొమాహాక్ మిసైల్స్ ఫైర్ చేసి, అంటే ఇంకా వీళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వకముందరే వాడు టొమాహాక్ మిసైల్స్ ఫైర్ చేసి అక్కడ కొన్ని సోకాల్డ్ అల్ ఖైదా వాళ్ళ స్థావరాలను వీళ్ళు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎవరో రిపోర్టర్ అడిగారు, మరి భారతదేశంలో కూడా టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి కదా, వాళ్ళు కూడా రిటాలియేట్ చేయొచ్చు కదా, దాన్ని మీరు ఒప్పుకుంటారా అడిగారు. అంటే డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ ఏం చెప్పాడంటే మేము చేస్తే కరెక్ట్, భారతదేశం చేయడానికి వీల్లేదు, మేము ఒప్పుకోమన్నాడు. సో అటువంటి వైఖరి పాకిస్తాన్ ముట్టనివ్వరు వాళ్ళు.
పాకిస్తాన్ ముడితే వీళ్ళకి అమెరికాకి చాలా ఇబ్బంది అయిపోతుంది. పాకిస్తానీ ఆర్మీ జనరల్స్ కి ట్రైనింగ్ ఇచ్చిన అమెరికా, కాబట్టి ఆ ప్రోటోకాల్స్ అనేది తెలుసు వాళ్ళకి. సెంట్కామ్ అని ఉంటుంది, సెంట్రల్ కమాండ్ అని ఉంటుంది. వాళ్ళు చాలా ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, నార్దర్న్ కమాండ్, ఇండో పెసిఫిక్ కమాండ్, అలాగే ఆఫ్రికన్ కమాండ్, ఇటువంటి చాలా కమాండ్స్ ఉంటుంది అమెరికా ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ సెంట్కామ్ లో పాకిస్తాన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు కూడా మనం చూస్తే కనుక పాకిస్తానీ సైన్యం గాజాకు వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క వైఖరి ఏదో మనం ఈ రిపోర్ట్ కూడా చూడొచ్చు, పెంటగన్ లో వచ్చిన రిపోర్ట్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల వల్ల భారతదేశపు ఎకానమీ మీద ఒత్తిడి పెరుగుతోంది. దానివల్ల భారతదేశం ఏదైనా యాక్షన్ తీసుకుంటే కనుక మళ్ళీ సప్లై చైన్ డిస్రప్షన్స్ అవ్వడము, ఏవియేషన్ సెక్టర్ దెబ్బతినడము, చమురు ధరలు పెరగడము, ఇటువంటివి జరగచ్చు అని ఆ విషయం రాయలేదు వాళ్ళు. ఎందుకంటే పాకిస్తాన్ ని మళ్ళీ మనం కొట్టామంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం ఆపలేదు, దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ కొట్టామంటే కనుక బహుశా మళ్ళీ పరిణామాలని రావచ్చు. కాబట్టి దాని గురించి ఏం ప్రస్తావన లేదు. చైనా గురించి ప్రస్తావించారు. ఆ విషయం మనకు కూడా తెలిసిందే, ఆ పెంటగన్లో తప్పేం చెప్పలేదు వాళ్ళు. మనకు చైనా యొక్క ఆలోచన ధోరణి ఏంటో మనకు తెలుసు. కోర్ ఇంట్రెస్ట్ అనేది చాలా డేంజరస్ పదం. అది తైవాన్ ని అరుణాచల్ ని ఈక్వేట్ చేస్తూ ఈ పదాన్ని వాడారు. తైవాన్ కోర్ ఇంట్రెస్ట్. ఈ రోజు తైవాన్ ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ అరుణాచల్ మీద పడబోతున్నారు వాళ్ళు. దానికి చైనానే సంకేతాలు ఇస్తుంది. రీసెంట్ గా ఒక అరుణాచల్ లో పుట్టినటువంటి ఒక మహిళ, ఆవిడ లండన్ నుంచి జపాన్ వెళ్తూ షాంఘైలో ఆగితే కనుక ఆవిడని కొన్ని గంటలు సతాయించారు, ఆల్మోస్ట్ 12-15 గంటలు ఆవిడని బాగా సతాయించి పంపించారు. అలాగే ఇంకొక అతను కూడా మనకు ఇక్కడి నుంచి అరుణాచల్ నుంచి వెళ్ళే ఇంకొక వ్యక్తిని కూడా తర్వాత డీటైన్ చేశారు, బాగా సతాయించారు. ఈ ఇండియన్ పాస్పోర్ట్ ని మేము యాక్సెప్ట్ చేయము, మీరు కనుక అక్కడ అరుణాచల్లో పుడితే మీకు చైనీస్ పాస్పోర్ట్ ఉండాలి, మీరు కావాలంటే ఇప్పుడిప్పుడే మీకు చైనీస్ పాస్పోర్ట్ చేసి ఇస్తాము, ఇండియన్ పాస్పోర్ట్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి వాళ్ళు సతాయిస్తారు. గతంలో మన అథ్లెట్స్ వూషు అని చెప్పి ఒక గేమ్ ఉంది. ఆ వూషు గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్ చైనాలో జరిగితే మన దేశం నుంచి కూడా మనం కొంతమందిని పంపించాలి. దాంట్లో 2 అరుణాచల్లో పుట్టినవాడు, వాళ్లకు వీసాలు స్టేపుల్డ్ వీసా ఇచ్చారు, పేపర్లో వీసా ఇచ్చారు. అంటే మేము వీళ్ళు భారతీయులు కాదు అని చెప్పేసి వాళ్ళ ఇది అనమాట, వాళ్ళ స్టాండ్ ఇది. దాంతో మనం దాన్ని తిరస్కరించాం, మనం వెళ్ళలేదు, బాయ్కాట్ చేశాం. చాలా కాలంగా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి వాళ్ళు ఇటువంటి దుందుడుకుని చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి కొండలు, పుట్టలు, నదులు, వాగులు, ఊర్లు, గ్రామాలు అన్ని చైనీస్ పేర్లు పెట్టున్నారు. చైనీస్ పేర్లు పెట్టేసి దాన్ని వాడేసుకుంటారు. దీన్ని సదర్న్ టిబెట్ కింద వాడు పరిగణిస్తారు. అసలు టిబెట్ నే వాడు కబ్జా చేసుకున్నారు. ఇంకా సదర్న్ టిబెట్ ఏంటి నాకు అర్థం కాదు. సో మనం మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఒక అగుణం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది మా అభిన్న భాగం, మా దేశం యొక్క సార్వభౌమత ఇక్కడ ఉంటుంది, మీరు ఏం టచ్ చేయడానికి వీలేదు, మనం స్టాండ్ తీసుకున్నాము. అదే ఇప్పుడు ఈ పెంటగన్ రిపోర్ట్ కూడా వాళ్ళు చెప్పారు. చైనాకి ఎక్కడో కాలింది, వాళ్ళు అందుకని అర్జెంట్ గా వాడు రియాక్ట్ అయ్యి భారతదేశము చైనా ఇప్పుడిప్పుడే కొంత మేము మా బంధాలు మేము పెంచుకునే దిశగా కొంత ఇంప్రూవ్ అవుతున్నాయి, దీన్ని చెడగొట్టే దిశగా వీళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇది తప్పు అని అనలేదు. సో వాళ్ళ స్టాండ్ చాలా క్లియర్ గా, అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ అమెరికా జోక్యం చేసుకోకూడదు. ఇది మాకు భారతదేశానికి మధ్యలో ఇష్యూయే, కానీ అమెరికా ఎవరు దీని గురించి కామెంట్ చేయడానికి. గిరిధర్ గారు 2 ప్రశ్నలు ఇక్కడ. ఏంటంటే 2 చెంబల వ్యాలీ బందిపోట్లు వైట్ కోట్ వేసుకొని వచ్చేసి మధ్యలో నలిగిపోతున్న వాడికి మేము సాయం చేస్తాం, మేము నీ పట్ల ఉన్నాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి అని చెప్పినట్లేదు. అమెరికా చైనా మాట్లాడుకోవటం, వాడెవడో రిపోర్ట్ ఇవ్వటం ఏంటి, వీడు రెస్పాండ్ అవ్వటం ఏంటి? అసలు ఎఫెక్టెడ్ పార్టీ మనం, మన గురించి ఎవడికి వాడు స్టేక్ తీసుకోవటం, ఏ నోటికి వస్తే అది మాట్లాడటం ఎంతవరకు సమర్థనీయం? అండ్ మన స్టాండ్ ఏంటి? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీని మీద ఏం మాట్లాడింది, ఏం మాట్లాడాలనుకుంటుంది, ఏం మాట్లాడబోతోంది? రెండో ప్రశ్న ఏంటంటే, పండిట్ నెహ్రూ కాలం నుంచి ఉన్న ఈ అంశాన్ని 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తొక్కిపెట్టింది? జవహర్లాల్ నెహ్రూ చాలా స్పెక్టాక్యులర్ గా ఫ్లాప్ అయ్యారు. మనకు చూస్తే అక్సాయ్ చింగ్ విషయం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, 1962 యుద్ధంలో వాళ్ళు ఆల్మోస్ట్ తేజ్పూర్ దాకా వచ్చేసారు. పిఎల్ఏ తేజ్పూర్ అంటే అస్సాంలో ఉంది. అయితే అప్పుడు నెహ్రూ గారు ఆల్ ఇండియా రేడియోలో బ్రాడ్కాస్ట్ చేస్తూ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి, మేము ఏం చేయలేమని చెప్పి చేతులెత్తేసాడు తేజ్పూర్ ప్రజలకి. అంటే అరుణాచల్ ఆయన తిరోధగా వదిలేశాడు ఆల్రెడీ. చైనా వాళ్లే స్వచ్ఛందంగా వెళ్ళిపోయి తవాంగ్ని కూడా వదిలేసి వెనక్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్లకుండా ఉంటే కనుక మనం ఏం చేస్తుంటే వాడు. ఇప్పుడు అక్సాయ్ చీన్ ఎలా కబ్జా చేసుకున్నారో
అలాగే తవాంగు, బాంబిల్లా ఈ ప్రాంతం అంతా వాళ్ళు కబ్జా చేసుకుని ఉంటే మనం ఏం చేసి ఉండేవాళ్ళం కదా, మన చేతిలో ఏమి ఉండేది కదా. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు మనం సరే దాన్ని పటిష్టం చేసుకున్నాం, ఏం చేసాం మనం చేసుకున్నాం మనం. సో నెహ్రూ తప్పిదాలు అప్పుడు 62 నుంచి అసలు 1947 నుంచి ఆయన చాలా తప్పిదాలు చేశారు. ఇందాక మీరు చూస్తున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ లో మీరు చూసారంటే ఒక ఫింగర్ లాగా కింద బర్మాలోకి చొచ్చుకొని వచ్చేటువంటి ఒక చిన్న ఏరియా ఉంటుంది, దాని పేరు విజయనగరం పేరు పెట్టారు. ఎందుకంటే అక్కడ మన సైన్యానికి సంబంధించిన ఒక అధికారి ఆయన కాలిబాటను వెళ్ళి ఆ ప్రాంతం అంతా ఆయన అధీనంలో తీసుకోవడంతో ఇది మన ఈరోజు భూభాగంలో ఉంది. లేకపోతే చైనా దాన్ని కబ్జా చేసుకుంది. ఆయన కుమారుడు విజయన్ ఉన్నాడు, అతని పేరులో దాన్ని విజయనగరం పేరు పెట్టారు. ఇది మన చరిత్రలో ఎవరు చెప్తున్నారు, మనకు ఎవరు చెప్పరు కదా. ఎందుకంటే ఇది మన అలాగే తవాంగ్ కూడా ఇంకొక ఆఫీసర్ పెట్టి ఆ తవాంగ్ ప్రాంతంలో పెట్టి భారత్ జెండా ఎగిరేశాడు. నెహ్రూకు నచ్చల, ఈ రెండు విషయాలు నచ్చలేదు. నెహ్రూ పర్మిషన్ తీసుకోకుండా ఈ రెండు కూడాను మన వాళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసి భారత భూభాగం అని మనం డిక్లేర్ చేసాం, మన సైన్యం డిక్లేర్ చేసాం. కాబట్టి నెహ్రూ చైనా అంటే చాలా గొప్ప దేశము, కమ్యూనిస్ట్ దేశము, వాళ్ళకే మనం ఒత్తాసు పలకాలి, వాళ్ళ అధికారాలు ఉన్నాయి. మనకు ఆఫర్ అమెరికా మనకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ మనకు వీటో ఇచ్చే పర్మనెంట్ సీట్ మనకు ఆఫర్ చేస్తే దాన్ని తీసుకెళ్లి చైనాకు చెప్పినట్టు హస్తగతం చేసినటువంటి నెహ్రూ చరిత్ర మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఈశాన్య రాష్ట్రాల్లో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లనే ఈ రోజు ఈ కష్టాల్లో మనం ఉన్నాం. ఇన్ఫాక్ట్ పార్టీషన్ అప్పుడే ఈస్ట్ పాకిస్తాన్ తయారైనప్పుడు చట్టగాంగ్ హెల్త్ ట్రాక్స్ మనం తీసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాలకి సముద్రానికి మనకు యాక్సెస్ ఉండేది. అప్పుడే తప్పేం చేశాడు, స్ట్రాటజీ థింకింగ్ లేదు అప్పట్లో ఉన్నటువంటి నేతలకు. వాళ్ళందరూ ఏంటంటే కనుక అప్పుడు ఉద్యమకర్తలు వాళ్ళు ఉద్యమం చేశారు. అప్పుడు ఉన్నటువంటి అల్లర్లు, గొడవలు, ఈ మత కలహాలు, ఈ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి సమస్యలు దాంట్లోనే గుణగానం తేలానం. కానీ వాళ్ళు దీన్ని ఎలా మన సరిహద్దులు ఎలా కాపాడుకోవాలని ఆలోచన వీళ్ళకి ఎవరికి సర్దార్ పటేల్ ఉండింది కాబట్టి ఆయన కొంత చేశారు. ఇన్ని 525 సంస్థానాల్ని అందరినీ కలిపి ఆయన ఇప్పుడున్నటువంటి భారతావనిని తీర్చిదిద్దినటువంటి ఆర్కిటెక్ట్ ఆయన సర్దార్ పటేల్. అలాగే లక్షద్వీప్ 99% ముస్లిమ్స్. పాకిస్తాన్ ఏం చేసిందంటే 15 ఆగస్టున వాళ్ళు అక్కడి నుంచి కరాచీ నుంచి ఒక షిప్ పంపించారు. అది కనుక లక్షద్వీప్ వచ్చి ఉంటే కనుక వాళ్ళు పాకిస్తాన్ జెండా పాతుంటే ఇప్పుడు లక్షద్వీప్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. పటేల్ గారికి అంత బిజీలో ఉండి కూడా ఆయన సడన్ గా గుర్తొచ్చి ఒక నేవీ ఆఫీసర్ చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళి భారత జెండా పెట్టేసరికి పాకిస్తాన్ షిప్ వచ్చి భారతీయ జెండా చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో ఆ సమస్య కూడా నెహ్రూ వదిలింటే కనుక ఇప్పుడు అక్కడ కూడా పక్కలో బలంగా పాకిస్తాన్ కూర్చొని ఉండేది మన దగ్గర. కాబట్టి ఎన్నో అంశాల్లో మనకు అప్పుడు ఉన్నటువంటి నేతృత్వానికి మన సరిహద్దులు కాపాడుకునేటువంటి ఆలోచనలు. ఇన్ఫాక్ట్ 1962లో మనం అక్షయ్ సింగ్ కోల్పోతే ఆయన పార్లమెంట్ ఏం చెప్పాడు విన్నాం కదా మనం. అది గడ్డి కూడా మొలవద్దని నీకేంటి ప్రాబ్లం అన్నాడు ఆయన. గడ్డి కూడా మొలవకపోయినా కానీ కూడా ఇప్పుడు దానివల్ల స్ట్రాటజీగా చైనా ఏం చేస్తుంది, సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ ఓదర్ నుంచి షింజియాంగ్ లో నుండి కష్గర్గా వెళ్ళి కష్గర్ నుంచి మళ్ళీ చైనాకి వెళ్ళాలంటే మన అక్షయ్ సింగ్ మీదుగానే వెళ్ళాలి. చాలా కీలకమైనటువంటి ప్రాంతం అది నెహ్రూ గారు కోల్పోయారు. దానికి భిన్నంగా ఆ మహమ్మద్ అలీ జిన్నా చూసామంటే జిన్నా ఏం చేశాడంటే ఇది కూడా చరిత్రలో ఎవరు చెప్పరు మనకు. జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఈరోజు మనం ఏదైతే మ్యాప్ చూస్తున్నామో అది కాదు జమ్మూ కాశ్మీర్ మ్యాప్. అంతకంటే పైన మనకు భూభాగం ఉంది, షగ్స్గమ్ వ్యాలీ అని ఉంది. అలాగే దాని పక్కన చిత్రాల ఒక ప్రాంతం ఉంటుంది. చిత్రాలన్న ప్రాంతము జమ్మూ కాశ్మీర్ రాజు అయినటువంటి రాజా హరిసింగ్ కి సామంత రాజు. మనము ఎప్పుడైనా మన భూములు ఎవరికైనా అమ్మినప్పుడు ఏం రాస్తాం, దీంట్లో ఉన్నటువంటి క్రయ విక్రయాలు మేము అన్ని కూడా కంప్లీట్ గా మా హక్కులన్నీ మీకు ఇస్తున్నాం, దీంట్లో మాకు దాంట్లో ఖనిజాలు దొరికినా దాంట్లో ఏం దొరికినా అన్ని నీకే అని చెప్పి రాసిచ్చేస్తాం. అలాగే ఆయనకున్నటువంటి హక్కులు, రాజా హరిశ్చంద్ర ఉన్న హక్కులన్నీ భారతదేశానికి రాసిచ్చాడు. అంటే చిత్రాల మీద ఆయనకున్నటువంటి హక్కు కూడా మనకు రాసిచ్చాడు. ఈ రోజు దాకా మన చిత్రాల గురించి మాట్లాడు, చిత్రాలని కబ్జా చేసుకున్నాడు చిన్న. అలాగే మనం చూస్తే కనుక ఖాన్ ఆఫ్ ఖలాద్ ఈ రోజు ఉన్నటువంటి బలూచిస్తాన్ సపరేట్ దేశంగా ఉండేది, సైన్యాన్ని పంపించి దాన్ని కబ్జా చేసుకున్నాడు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఆయన కబైలీలని వీళ్ళ సైన్యాన్ని పంపించి పిఓజేకేని గిల్గిట్ పాకిస్తాన్ కబ్జా చేసుకున్నాడు. అప్పటికప్పుడే ఆయన భూభాగాన్ని విస్తరించుకున్నాడు. ఆయన స్ట్రాటజీగా ఆయన చేశాడు. అది మనం చేయలేకపోయాం. చేస్తుంటే ఈ చికెన్స్ బెడద ఉండేది కదా, మనం చిట్టగాంగ్ బెడద ఉండేది కదా. మనం ఇప్పటికి కూడా చక్మా ట్రైబ్స్ అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ మనకు చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ అంటారు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భారతదేశంలో విలీనం అవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క అప్పుడు పార్టిషన్ జరిగిన తర్వాత ఉన్నటువంటి నేతృత్వం, నెహ్రూ గారి నేతృత్వంలో చాలా స్పెక్టాక్యులర్ మిస్టేక్స్ చేశారు. అంతగా
దానివల్ల ఈ రోజు మనం చాలా ఎంత సఫర్ అవుతున్నాం. అంటే ఉద్యమకారులే తప్పించి చరిత్రకారులు కాకపోవటం, చరిత్రను అధ్యయనం చేయకపోవటం కూడా అక్కడ ప్రధానమైన ఫ్లాగా కనిపిస్తుంది. అంటే దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్, యాజ్ యు రైట్లీ సెడ్. సర్దార్ పటేల్ లాంటి అభినవ ఆర్కిటెక్ట్లు ఉండబట్టి కొన్ని దక్కించుకోగలిగాం మనం. ఇన్ఫాక్ట్ దాన్ని ఏమంటారంటే ఈ చరిత్రను తొక్కేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలియకూడదు అని చెప్పేసి వాడు మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా చూసాం మనం, ప్రియాంక వాడ్రా ఏం చెప్తుంది ఆవిడ పార్లమెంట్ లో, పాత తోకుంటూ ఉందామా, ముందుకు చూద్దామా, ముందు గురించి మాట్లాడదామా అంటున్నారు. అంటే మీరు చేసినవని మేము మర్చిపోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మాత్రం బెదడతారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ చరిత్ర మనకు పార్టిషన్ నుంచి వచ్చినటువంటి సమస్యలను వాళ్ళు దానికి పరిష్కారం ఈ ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఈ ప్రభుత్వం ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా వాళ్ళు ఎత్తిరేసుకుని వాళ్ళు కష్టపడుతున్నారు కదా. కాబట్టి దాని వెనకాల మీకే మీరు చేసినటువంటి కార్యక్రమాలే దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉన్నది. ఎమర్జెన్సీ ఎవరు తెచ్చారు, ఈ పార్టిషన్ గొడవలన్నీ ఎవరు తెచ్చారు, ఈ స్టేట్స్ ఎలా ఫార్మ్ చేశారు, లింగ్విస్టిక్ బేసిస్ లో మన చరిత్రలో ఎప్పుడు లేదు. 5000 సంవత్సరాల చరిత్రలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, భాష ప్రేరితమైన రాజ్యం ఏదీ లేదు మన దగ్గర. అందుకనే ఇప్పుడు భాష గొడవలు మొదలైనవి. కన్నడ వాళ్ళు కన్నడ మాట్లాడకపోతే కొడుతున్నారు, తమిళనాడులో తమిళ మాట్లాడకపోతే వాళ్ళు కొడుతున్నారు, మరాఠీ మానుస్ అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటున్నారు. అన్ని భాష ప్రేరితంగా ఎలా తయారవుతున్నాయి. కాబట్టి ఈ సమస్య ఉండేది కాదు మనకు. అప్పుడు గతంలో ఉన్న రాజ్యాలు అన్నింటిలో కూడా వాళ్ళు మల్టిపుల్ భాషలు మాట్లాడేటువంటి ప్రాంతాలు అన్ని రాజ్యాల్లో ఉండేవి. నిజాం పాలనలో మరాఠీలు, కన్నడిగాలు, తెలుగు వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. అలాగే మిగతా రాజ్యాల్లో కూడా అన్ని ఇటువంటివే ఉండేవి మన దగ్గర. కాబట్టి ఈ చెత్త అంతా మన ఎత్తిన వేసింది ఎవరు, కాంగ్రెసే కదా. దాని వల్లనే ఈ సమస్యలు ఈ రోజు ఉన్నాయి కదా మనకు. కానీ దాన్ని ఎవరు మాట్లాడుకుంటుంటే దాన్ని మర్చిపోవాలి. సో అందుకని ఈ వైఖరి మనకు పనికిరాదు. చైనా తోటి కూడా మనకు ఉన్నటువంటి సంబంధాలు మితిమీరి ఇటువంటి మైత్రి పెట్టుకోవడం నెహ్రూ వల్ల ఈ రోజు సఫర్ అవుతుంది. ఇన్ఫాక్ట్ లాసాలో, టిబెట్ లో భారత ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ నడిచేది. వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ లేదు పాపం. బౌద్ధులు వాళ్ళు ఏదో బూడిద పూసుకొని వాళ్ళు ధ్యానాలు తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు. మనమే వాళ్ళకి ఇవన్నీ సప్లై చేసాం. అంటే టెలికమ్యూనికేషన్, టెలిగ్రాఫ్ అని మనమే మన ఇండియన్ పోస్టలే చేసింది. దళైలామా అడిగాడు, మీరు కనీసం మాకు కొంత పోలీసులను ఎవరో పంపించండి, మా దగ్గర చైనా ఇన్వైట్ చేస్తే కనుక తట్టుకోవడానికి మా దగ్గర అస్త్రాలు లేవు, ఏమీ లేవు అంటే నెహ్రూ గారు లేదు ఇది అంటే వీళ్ళు ఛాందస్సులు, వీళ్ళలో డెవలప్మెంట్ రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ వస్తేనే డెవలప్ అవుతుంది, కాబట్టి చైనా టేక్ ఓవర్ చేయడం కరెక్ట్ అని చెప్పి ఆయన అదే పనిగా చైనాని టేక్ ఓవర్ చేయించాడు. ఎన్ని తప్పిదాలు నెహ్రూ తలుచుకుంటే మనకు మండిపోతుంది నిజంగా చెప్పాలంటే. ఒక గ్రామం మనకు రాజా హరిసింగ్ ఆయన రాజ్యం నుంచి కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళడానికి మన్సర్ అని చెప్పి ఒక గ్రామం టిబెట్ లో ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి సరిహద్దులు ఉండేవి కావు. అందుకనే మనకు బంగ్లాదేశ్ లో కూడా ఉంది. ఆ గ్రామము రాజా హరిసింగ్ అధీనంలో ఉంటుంది. అదే సరాయి లాంటిది, అంటే మనం ఒక గెస్ట్ హౌస్ లాంటిది. ఇక్కడి నుంచి కైలాష్ మానసరోవర్ యాత్ర వెళ్లే వాళ్ళు అక్కడ బస చేసి ఒక రోజు 2 రోజులు ఉండి ట్రాన్సిట్ గెస్ట్ హౌస్ లాంటిది ఉండేది ఆ గ్రామం. ఆ గ్రామం 1955, 56 దాకా కూడా కప్పం మనకు కట్టేది. అంటే వాళ్ళ ట్యాక్సెస్ అది ఆ ఊర్లో ఉన్న ట్యాక్సెస్ మనకు కట్టేవాడు. నెహ్రూ దాని గురించి ప్రస్తావనే లేదు. అది కంప్లీట్ కళ్ళు మూసుకొని చాలా హస్తగతం చేశాడు. మన్సర్ అన్న గ్రామం, దాని మొత్తం దాని పోస్టల్ టెలికమ్యూనికేషన్ అంతా కూడా జమ్మూ కాశ్మీర్ అధీనంలో ఉండేది. దాన్ని కంప్లీట్ వదిలేశాడు ఆయన. సో కాబట్టి మనకు ఎంత కోల్పోయామో మనకు తెలియని కూడా తెలియదు నెహ్రూ యొక్క తప్పిదాల వల్ల. అది ఈ రోజు మనకు ఉండింటే ఆ క్లెయిమ్ కంటిన్యూ అయి ఉండేది. ఇప్పుడు వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ మాది అని వాడు అన్నప్పుడు మన్సర్ మనది అని చెప్పి మనం రిటర్న్ మనం క్వశ్చన్ చేసి ఉండొచ్చు కదా. దాని గురించి మాట్లాడనే లేదు. సో అందుకని ఈ సమస్యకి అంతా కూడా మూలాలన్నీ కూడా నెహ్రూ చేసిన తప్పిదాల్లో కనిపిస్తాయి మనకు. చైనా తోటి ఇలాగే చేశాడు ఆయన. అమెరికాతో కూడా, అమెరికా మీద ఒక కక్షపూరితమైనటువంటిది. యాంటీ కమ్యూనిస్ట్, ఆయన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి యాంటీ కమ్యూనిస్ట్ భావజాలంతో విపరీతంగా అమెరికా తోటి ఎస్పెషలీ కృష్ణ మేనన్ అమెరికాని తిట్టకుండా తిట్టాడు. కాబట్టి అమెరికాతో కూడా మన సంబంధాలు ఇష్టమైనవి, మొత్తం ధ్వంసమైనవి. దాని యొక్క దెబ్బనే ఇప్పటిదాకా. అయితే గిరిధర్ గారు, పెంటగాన్ రిపోర్ట్లో చైనా హ్యాస్ అండర్స్కోర్డ్ మోర్ అన్న దీని మీద అరుణాచల్ ప్రదేశ్ రాదర్ దెన్ తైవాన్ అని టైమ్ అండ్ అగైన్ చెప్పడానికి అమెరికా గల కారణం. నేనైతే అమెరికా మనకి చెప్పడం వెనక మన మీద ఏదో ప్రేమ ఉండి చెప్పిందని నేను అనుకోవట్లా. చైనా రైజ్ చేసిన అబ్జెక్షన్ని ఎంతో కొంత పాక్షికంగానే మనం అంగీకరించాలి. అంటే చైనా మీరు అన్నట్టు దాని మీద మాకు కన్నుంది, మేము తప్పుకోలేదనే మాట, మేము తప్పుకున్నాం అనే మాట చెప్పట్లా. దాని మీద మాకు కన్నుంది, అయినా కూడా మా మధ్య సంబంధాలు ఈ మధ్యకాలంలో మెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి అనవసరంగా అమెరికా లేనిపోని భయాలు సృష్టిస్తుంది. నిజంగా
లేనిపోని భయాలేనా? ఇందులో ఎవరిని నమ్మాలి? చైనాని నమ్మాలా, అమెరికాని నమ్మాలా? అంటే అమెరికా ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ లో తప్పేం లేదు, దాన్ని కంప్లీట్ గా మనం యాక్సెప్ట్ చేయవలసిందే. చైనా అప్రోచ్ వాళ్ళ వైఖరి ఏంటంటే ఇది మా ఇద్దరి మధ్యలో సమస్య, నువ్వెందుకు దీంట్లో దూరుతున్నావు అన్నటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడారు. కానీ మనకి సమస్య ఉంది చైనా నుంచి. మహమ్మద్ జెడాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆ దేశాన్ని టేక్ ఓవర్ చేసినప్పుడు 1949లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే పామ్ అండ్ 5 ఫింగర్స్. టిబెట్ అన్నది పామ్ మధ్యలో ఉన్నటువంటిది. దాని తర్వాత మనకు లదాఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ 5 కూడాను వేళ్ల లాంటివి. 2049 అంటే వాళ్ళు చైనాని కబ్జా చేసుకుని 100 సంవత్సరాలు అయిన వాటికి ఈ 5 ప్రాంతాలు కూడా చైనాలో విలీనం అవ్వాలి అని ఒక పాలసీ పెట్టాడు. ఆ పాలసీలో మార్పేం లేదు. అందుకనే లదాఖ్ లో వాళ్ళు ఆల్రెడీ కొంత భూభాగం అక్సైజ్ అప్పుడే క్యాప్చర్ చేసుకున్నారు. నేపాల్ ఈ రోజు మొత్తం ఈ 5 వేళ్లలో కూడాను అందరికంటే చాలా వల్నరబుల్ గా రిస్కీలో ఉన్నది నేపాల్. నేపాల్లో ఈ రోజు ప్రభుత్వం లేదు, అక్కడ అస్తవ్యస్తంగా ఉంది, వాళ్ళకి సైన్యం లేదు, వాళ్ళ దగ్గర శక్తి లేదు, వెపన్స్ లేవు, నిజంగా వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏమి చేత కాదు. ఒక హిమాలయ కొండలు ఒకటే వాళ్ళని ఆపుతున్నాయి. కొండలకు ఆవల వైపు టిబెట్ ఉంది కాబట్టి కొండలు ఆపుతున్నాయి. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట లాసా నుంచి కాఠ్మండు దాకా మల్టిపుల్ 4 లేన్ 6 లేన్ రోడ్ వేస్తోంది చైనా. ఫ్రెండ్షిప్ రోడ్ అంటున్నారు, పిఆర్ఐ కింద వేస్తున్నారు. వీళ్ళ దగ్గర పైసలు లేవు కాబట్టి వీళ్ళు అందులో అమ్ముడు పోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రచండాను, తర్వాత కేపీ శర్మ ఓలీ వీళ్ళందరూ పర్మిట్ చేశారు కాబట్టి రోడ్లు పడుతున్నాయి. ఎప్పుడో 2030కో 2035కో ఒకరోజు సడన్ గా వాళ్ళ పిఎల్ఏ ట్యాంకులు వచ్చేస్తాయి, నేపాల్కి అబ్జర్వ్ చేస్తారు. మనకు నేపాల్కి మధ్యలో ఎటువంటి యుద్ధ సంబంధం లేదు. మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తామని మనం ఎక్కడ మనం అగ్రిమెంట్ రాసుకోలేదు. భూటాన్ని ప్రొటెక్ట్ చేస్తామని రాశాం కాబట్టి వాడు భూటాన్ లో చొరబడితే కనుక భారత సైన్యం ఉంది, మన డోక్లాంలో చూపించాం ఏంటో. కాబట్టి అటువంటిది నేపాల్తో మనకు సంబంధం లేదు కాబట్టి నేపాల్ ని ఫస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసేస్తారు. రాబోయే కొన్ని రోజుల్లో చాలా దాని గురించి ఎవరు మాట్లాడలేదు కానీ చాలా రిస్కీ. టేక్ ఓవర్ చేశారంటే డైరెక్ట్ మన చికెన్ స్నేక్ దగ్గర వచ్చి కూర్చుంటారు వాడు. అలాగే భూటాన్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. భూటాన్ ఇప్పుడున్నటువంటి రాజు తండ్రి ఆయన చాలా పాపం హుందాగా ప్రవర్తించాడు, మన భారతదేశం అంటే చాలా మైత్రితో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడున్నటువంటి వ్యక్తి ఇప్పుడు రాజు ఎవరైతే ఉన్నారో అతను నమ్మలేనటువంటి వ్యక్తి, చాలా ఒక విధమైనటువంటి అంటే ఒక విధమైనటువంటి కుట్రతో కూడినటువంటి వ్యక్తి అతను. అంటే మీరు ప్రస్తావన చేసేది జిగ్మే సిగ్మే వాంగ్చుక్ అండి, జిగ్మే సిగ్మే వాంగ్చుక్ మీరు ప్రస్తావన చేసేది? సిగ్మే వాంగ్చుక్ వీళ్ళ నాన్న, ఇప్పుడున్న రాజుకు నాన్న. ఆయన చాలా మనతో చాలా మైత్రి మెయింటైన్ చేశాడు. ఆయన మనకు కంప్లీట్ అంటే ఆ దేశంలో చాలా పెక్యులర్ ఏంటంటే వాళ్ళ కరెన్సీ మన భారతీయ రూపాయితో అనుసంధానం ఏమి. ఎప్పుడు కూడా భారతీయ రూపాయి ఈజీగోల్డ్ వాళ్ళ లోకల్ కరెన్సీ ఎప్పుడు 1:1 ఉంటుంది. 2 వాళ్ళు డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ 2 భారతదేశానికి అప్పచెప్పారు. కాబట్టి భూటాన్ కి డైరెక్ట్ గా మనకు అమెరికాతోటో లేకపోతే మనకు చైనాతోటో సంబంధాలు లేదు. వాళ్ళు చైనాతో మాట్లాడాలంటే భారతీయ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారానే మాట్లాడుతుంది చైనాతో. కానీ ఈ రాజు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మాట్లాడడం మొదలుపెట్టింది. డోక్లాం విషయంలో కూడా అతను ఇచ్చిన స్టేట్మెంట్ చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఇష్యూస్. ఏమన్నాడంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నాయి ఈ ప్రాంతంలో కాబట్టి ఇద్దరిని మేము బ్యాలెన్స్ చేసుకోవాలంటాడు. చైనాకి ఏం ఇంట్రెస్ట్ ఉంది అక్కడ? అది చైనా భూభాగమే కాదు, భూటాన్ భూభాగమే. రేపు కాంప్రమైజ్ లో చైనా ఏం చెప్తుందంటే మాకు డోక్లాం ఇచ్చేయండి, దానిపైన ఉత్తరాన కూడా వాళ్ళు ఏదో కొన్ని క్లెయిమ్స్ పెట్టారు భూటాన్ నుంచి. ఆ ఉత్తరాన క్లెయిమ్స్ మేము వదిలేసుకుంటాం, మీరే పెట్టుకోండి, డోక్లాం మాకు ఇచ్చేయండి అంట. డోక్లాంలో పరిస్థితి ఏంటంటే కనుక చైనా కింద ప్రాంతంలో వాళ్ళ రోడ్స్ అన్ని ఉన్నాయి, డోక్లాం కొంత ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళు పైకి వెళ్ళేటువంటి యాక్సెస్ వాళ్ళు కనుక భూటాన్ ఇచ్చిందంటే దాని నుంచి స్ట్రైట్ గా కింద మనకు చికెన్ స్నేక్ కారిడార్ ని వాళ్ళు అక్కడ గన్లు పెట్టి వాళ్ళు షూట్ చేయొచ్చు. మొత్తం చికెన్ స్నేక్ అంతా కూడా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతుంది. సో చైనా ఇది ప్లాన్ చేస్తాడు. 1 నేపాల్ ని టేక్ ఓవర్ చేయడం, 2 భూటాన్ ని ఏదో విధంగా భయపెట్టి డోక్లాం తీసుకోవడం. ఈ 2 చేస్తే కానీ చికెన్ స్నేక్ ఈజీగా కట్ చేయొచ్చు వాళ్ళు. అది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మనకు బంగ్లాదేశ్ లో కూడా మనం చూస్తే కనుక ఇక్కడ ఉత్తర బంగ్లాదేశ్ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఏదో తీస్తా ప్రాజెక్ట్స్ అని లేదా మనకు అక్కడ ఉన్నటువంటి కొన్ని అడ్వాన్స్డ్ ఎయిర్ ఫీల్డ్స్ అన్ని కూడా డెవలప్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు వాళ్ళు. సార్ ఇక్కడ ఒక ప్రశ్న సార్, తీస్తాకి సంబంధించి షేక్ హసీనా ఉన్నప్పుడే దేర్ వాజ్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ చైనా అండ్ బంగ్లాదేశ్ కదా, ఆమె ఉన్నప్పుడే జరిగింది కదా ఇది? ఆమె ఉన్నప్పుడే అంటే అండర్స్టాండింగ్ లేదు, ప్రాజెక్ట్ ఫండింగ్ ఇస్తామన్నారు. అక్కడ కెనాల్స్ కట్టడానికి, బ్యారేజెస్ లాంటివి కట్టడానికి వాటికి ఫండింగ్ ఇస్తానని చైనా ముందుకు వచ్చింది. దానికి మనం అబ్జెక్ట్ చేశాం.
ఎందుకంటే మాకు చికెన్ స్టెక్ పక్కనే ఉంది, చైనా ఇక్కడ మాకు వాళ్ళు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అదే మనం అబ్జెక్ట్ చేశాం. కానీ ఆవిడ వాళ్ళతో ఆల్రెడీ సంబంధాలు పెట్టు లాల్ మునీర్ హాట్ అని చెప్పేసి దాని దగ్గరలోనే ఉన్నటువంటి ఒక ఎయిర్ ఫీల్డ్ ని కూడా చైనాకి ఇచ్చేటువంటి ప్రయత్నం ఆవిడ చేసి. సో ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ ఉత్తరాన వచ్చి చైనా కూర్చుంటుంది, నేపాల్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు, భూటాన్ డోక్లాం వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, చుట్టూతున్న 3 సైట్స్ చైనా వచ్చిందంటే మన చికెన్ స్టెక్ పరిస్థితి ఏంటి? అందుకని ఇది చేస్తే కనుక అరుణాచల్ మనం ఇంకా డిఫెండ్ చేసుకోవాలి, అలాగే అస్సాం మనం డిఫెండ్ చేసుకోవాలి, ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతాం. సముద్రం గుండా వెళ్ళినామంటే సముద్రం నుంచి మనకు దారి లేదు, చట్టభంగం ఏమో మనం బంగ్లాదేశ్కి ఇచ్చి కూర్చున్నాం మనం. కాబట్టి ఇన్ని సమస్యలతో ఇవి ఆ ప్రాంతం ఉంది. సో అందుకని అమెరికన్ రిపోర్ట్ లో తప్పేమీ లేదు, అమెరికన్ రిపోర్ట్ కరెక్ట్ గానే ఉంది. చైనా ఆఫ్ కోర్స్ వాళ్ళకి రియాక్ట్ అయినట్టు అలాగే అవుతారు. కానీ మనకు ఈ సమస్యకి దీర్ఘకాలీనమైన లాంగ్ టర్మ్ సొల్యూషన్ మనం ఆలోచించి తీరాలి. ఇలాగే ఉంటాము నన్ను ముట్టకు నామాలు కాకంటే లాభం. ప్రతి దేశానికి ఒక నైజం ఉంటుంది, ఒక డిఎన్ఏ ఉంటుంది. పాకిస్తాన్ అన్న దేశం లేదు ఎప్పుడు కూడాను, అదొక భావజాలం. వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? మేము హిందువులం కాదు, మేము భారతీయులం కాదు. మరి మీరెవరు? అది తెలియదు వాళ్ళకి. మేము అరబ్బులమా, మేము పార్సీలమా, లేకపోతే మేము టర్కీ వాళ్ళమా వాళ్ళకి తెలియదు. ఏది కాదో తెలుసు, కానీ ఏదో వాళ్ళకి తెలియదు. నెగటివ్ ఐడెంటిటీ ఉన్నటువంటి ఒక ఐడియాలజికల్ దేశం పాకిస్తాన్. అలాగే చైనా నైజం ఏంటి? విస్తారవాదం. ప్రతి సంవత్సరము వాళ్ళ ఏమంటారంటే పొలిట్ బ్యూరోకి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఈ సంవత్సరం మేము ఇంతమందిని బెదిరించి ఇన్ని వందల చదరపు కిలోమీటర్లు సముద్రంలో ఆక్యుపై చేశాము, లేదా హిమాలయాల్లో ఆక్యుపై చేశాము, ఏదో కిర్గిస్తాన్ బెదిరించి ఇన్ని ప్రాంతాలు మేము తీసేసుకున్నాము, భారతదేశం నుంచి డోక్లాం తీసుకున్నాము, ఏదో ఇటువంటివి విస్తారవాదం. ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యి తీరాలి. అటువంటి భావజాలం ఉన్నటువంటి అది మన నైజం ఏంటి? భారతదేశం నైజం ఏంటి? ఎక్కడేసినా ఒకటి అక్కడే. స్టేటస్ కో దేశం మారకూడదు, ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. అందుకని మనం ఎప్పుడు మా సరిహద్దులు దాటకండి మేమేం పట్టించుకోం మిమ్మల్ని. రైట్ సార్. అంటే మీరు చెప్పింది ఏది కాంగ్రెస్ రూల్ లేకపోతే యూపీఏ రూల్ ఉన్నంత వరకు అనుకుందాం. తర్వాత మరి వీళ్ళు వచ్చారు కదా ఎన్డీఏ, వీళ్ళు ఏం చేస్తున్నారు 10-11 ఏళ్ళ నుంచి? ప్రభుత్వాలకు అతీతంగా మన స్టాండ్ అదే. మోదీ గారు కూడా ఏం చెప్పారు? ఇప్పుడు ఆయన స్పీచ్ కూడా చాలా వైరల్ అయింది. గతంలో ఆయన అడిగారు కూడా, మీరు ఇప్పుడు పీఓజేకి వెనక్కి తీసుకుంటారంటే ఒక్కోసారి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. దాని గురించి ఏంటంటే నాకున్న సరిహద్దులు నేను సంతోషంగానే ఉన్నాను, నాకు ఇంత గురించి నేను పెద్ద ఆశ లేదు అని ఓపెన్ చెప్పారు అప్పట్లో. అలాగే మనకు గల్వాన్ ఘటన జరిగినప్పుడు కూడా ఇది యుద్ధాలు చేసేటువంటి పరిస్థితి కాదు, భూములు అవార్డు వీళ్ళు తీసుకోవడం, ఎవరు భూమిని కబ్జా చేసుకోవడం అన్నది జరిగేటువంటి పని కాదు. ఇప్పుడు ఈ సెకండ్ లో ఇది జరగదు అని చెప్పారు. అలాగే పాకిస్తాన్ కూడా మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? రోటీ ఖావ్ వర్నా మేరా గోలీ ఖావ్ అంటే అర్థం ఏంటి? నీ పాటికి నువ్వు రొట్టె తినుకుంటే నీ ఊళ్ళో కూర్చున్నాడే నాకు నీకేం సంబంధం లేదు, నువ్వు నా జోలికి వస్తే నేను కొడతాను నేను అంతే, కానీ నేను భూభాగాన్ని కబ్జా చేసుకుంటాను ఎక్కడ చెప్పలేదు. సో అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి డిఎన్ఏ పార్టీలకు అతీతంగా ఎవరు పవర్లోకి వచ్చినా ఎక్కడేసే గొంగడు అక్కడే స్టేటస్ కో మెయింటైన్ చేసేటువంటి ఆలోచన ఉంది. అందుకంటే మనం బంగ్లాదేశ్ లో కూడా మనం ఈ చాలా అందరూ అరుస్తున్నారు చికెన్ స్టెక్ ని మనం ఎక్స్పాండ్ చేయాలి, బంగ్లాదేశ్ భూభాగం తీసుకోవాలి, చట్టభంగిని మనం ఎక్కడ తీసుకోవాలి. అది భారత ప్రభుత్వంలో అటువంటి ఆలోచన లేనే లేదు, ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కానీ తప్పదు, రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఎవరితో కయానికి వెళ్ళి నేను కామ్గా ఉంటానంటే అటు సైడ్ వాడు తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు నా ఇంట్లో నేను ఉంటానంటే వాడు నీ ఇంటి ముందు వచ్చి రాడు కొడుతుంటే నువ్వేం చేస్తావు? రాడు కొట్టకరా నువ్వు వెళ్ళిపోరా అంటే వాడు వెళ్ళిపోతాడు, వెళ్ళాడు కదా, వాడు చేసేది వాడు చేస్తున్నాడు కదా. చైనా చేసేది చైనా చేస్తుంది, పాకిస్తాన్ చేసేది పాకిస్తాన్ చేస్తుంది. కాబట్టి ఒక శక్తివంతంగా ఎదుగుతున్నటువంటి దేశం ప్రవర్తన వేరేలాగా. సో మనం కూడా ఈ అగ్రెసివ్ స్టాండ్ తీసుకోక తప్పదు. లేకపోతే ఏమవుతుందంటే మన ఇంట్రెస్ట్ కాపాడుకోలేనటువంటి పరిస్థితి. మన దేశంలోనే మనం అసురక్షితంగా ఉన్నాము, మన భూభాగమే మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాం అన్న పరిస్థితి వచ్చినప్పుడు భారతదేశం మీద గౌరవం ఏముంటుంది ప్రపంచవ్యాప్తంగా? గిరిధర్ గారు ఒక్క నిమిషం, మీరు 3 అంశాలు చెప్పారు. చికెన్ నెక్ ఎంత ప్రమాదంలో పడిందో మీరు చెప్పుకుంటూ వచ్చి 3 సైడ్స్ అన్నారు. ఒకటి భూటాన్ దగ్గర డోక్లాన్, రెండోది లాల్ మునీర్ హట్, మూడోది ఏది మీరు ప్రస్తావన చేసింది? నేపాల్. సో ఈ మూడు కనుక ఈ మూడింటిని కనుక చైనా చేస్తుంది మరో 10 ఏళ్లలో ఇక్కడ ప్రభుత్వం లేదు అంతే. 10 ఏళ్ళు 2035 కింద టేక్ ఓవర్ చేస్తారు. 2027 తైవాన్ టేక్ ఓవర్ చేస్తున్నారు. ఆల్రెడీ డేట్ లైన్ ఇచ్చాడు ఆయన షీ జిన్పింగ్.
2027 అంతా వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేస్తారు, టైవాన్ టేక్ ఓవర్ చేస్తారు. అమెరికా కూడా ఆపలేదు. టైవాన్ వెళ్ళిపోతుంది, మనకు చైనా కబ్జాలో వెళ్ళిపోతుంది. అమెరికా క్షీణిస్తుంది. అమెరికా దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితుల్లో చైనాతో యుద్ధం చేయరు, చాలా క్లియర్ వాళ్ళు. అందుకనే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏమొచ్చిందంటే జపాన్ వాళ్ళ బడ్జెట్ ని ఆల్మోస్ట్ 10% డిఫెన్స్ బడ్జెట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో 3వ స్థానంలో 4వ స్థానంలో ఉంది వాళ్ళ బడ్జెట్. చిన్న ఐలాండ్ దేశం అయినా అంత ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉండే పరిస్థితి.